మాకెప్పుడు లో అనిపించినా, సాడ్‌గా ఉన్న ఫస్ట్ వెళ్ళే ప్లేసే ఇది. నేనైతే ఖచ్చితంగా చాలా నమ్ముతాను. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. సో, మేమైతే ఎప్పుడు ఏది అనిపించినా కూడా సంతోషమైన, బాధైనా కంపల్సరీగా ఈ టెంపుల్‌కైతే విజిట్ అవుతాము. ఈవెన్ ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా అంటే చాలా రష్‌గా ఉంటుంది ఈ టెంపుల్‌లో. చాలా వరకు వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ టెంపుల్‌కి. సో, హాయ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ హెల్తీ విత్ శ్రీ. ఇక్కడ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే అసలు చాలానే ఉందండి. ఒక నమ్మకం జనాలకి అందరికీ కూడా. నా విషయంలోనే నేను కాయిన్ నిలబెట్టి ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక అనేది నెరవేరింది. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ కోరిక కోరుకున్నాను. ఆ కోరిక కూడా నెరవేరింది. బికాస్ అంత పవర్ఫుల్ అనమాట అమ్మ ఇక్కడ. సో, అందుకని చాలా వరకు చాలామంది వెళ్తారు అక్కడికి. మీరు కూడా విజిట్ చేశారా? కంపల్సరీగా విజిట్ చేసే ఉంటారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అక్కడి నుంచి మళ్ళీ బయటికొస్తే ఈ సమ్మర్ కదండీ! సమ్మర్‌కి అసలు ఎంత బావుందంటే బయట వాటర్ ఫాల్, ఆ వాటర్‌ది పైన పెట్టారు. బయట మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా వోడైతే అక్కడి నుంచి రానని చెప్పి స్నానం చేశాడు. ఆ చినుకులు పడుతుంటే ఆ వేడికి ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. అప్పటికే ఆపాము మేము. అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అడిగాడు. మేము వెళ్ళనీయలేదు. బట్ వాడు వెళ్ళి నిల్చున్న తర్వాత మేమెళ్ళి అక్కడే స్టక్ అయిపోయాము. అసలు రాబుద్ది కాలేదు. అంత చల్లగా వాటర్ పడుతుంది. ఇట్లా జెల్‌లాగా కొంచెం చాలా బావుందనమాట. అక్కడ అయితే ఇంకా ప్రసాదాలు తినేసి చక్కగా బయటికొచ్చేసి అంతా అక్కడంతా షెడ్‌లాగా వేశారనమాట. ఎండకి జనాలకి ఇబ్బంది కాకూడదని అక్కడ నిలబడి మొత్తం అంతా చూస్తా ఉన్నామనమాట. అండ్ అక్కడ చూసిన తర్వాత ఇదిగోండి నేను కూడా వచ్చేసాను. ఇక్కడైతే చాలా 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 బావుందసలు. వాటర్ పడుతుంది కదా! అసలు కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అది బయటికొచ్చేస్తుంది వాటర్ అంతా కూడా అంత బావుంది. ఇక్కడి నుంచి ఈవినింగ్ మళ్ళీ టెంపుల్ నుంచి ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళిన తర్వాత ఇది చూసారా ఎంట్రన్స్ అసలు. ఎంట్రన్స్ నుంచి బయట త్రిశూలము అవన్నీ అసలు ఎక్సలెంట్‌గా ఉంటది. అసలు ఆ వైబ్ లోపల అడుగు పెట్టంగానే అసలు సూపర్‌గుంటది అసలు. త్రిశూలం అవన్నీ చూసి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు కొత్తగా వచ్చేవాళ్ళైతే. ఆహ్, అందుకని తీసుకున్నాను ఈ క్లిప్స్ మళ్ళీ చూపిద్దామని చెప్పేసి. చూడండి ఎంత బావుందో. చాలా అంటే చాలా రష్ ఉందండి మేము వెళ్ళిన రోజు. ఇంత రష్ మామూలుగా అయితే సో, మామూలు అక్కడి నుంచి మళ్ళీ మా బాబుని మళ్ళీ అక్కడి నుంచి మార్నింగ్ మాట ఇచ్చేసాము. ఈవినింగ్ పార్క్ తీసుకెళ్తాం కానీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం నాన్న అని చెప్పేసి. సో, వాడు అడిగాడని చెప్పేసి ఇక్కడ టెంపుల్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వాడికి పార్క్ అనేది తీసుకెళ్ళాము. మా పాప కనిపించదు ఇందులో. బికాస్ తను వేరే చోటకి వెళ్ళింది వాళ్ళ డాడీ తోటి. జస్ట్ అలా వెళ్ళొస్తామని చెప్పేసి నేను వీడిని పెట్టేసుకొని ఇంకా వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపు కిక్ స్కూటర్ ఆడుకున్నాడు. ఇంకా ఆడుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఆడుకున్నాడు. ఈ పార్క్ కూడా తెలిసే ఉంటుంది మీకు, కృష్ణకాంత్ పార్క్ అని చెప్పేసి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.